హిట్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇవాళ పరమాత్ముడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి చరిత్రను కొంతవరకు చెప్పుకుని పునీతిరాలనవ్వాలనుంది. భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడే గురుదక్షిణ ఎలా చెల్లించాడు అనేటువంటి. ఆయన బలరాముడు, శ్రీకృష్ణుడు బాల్యంలో గర్కుడు అనేటువంటి గురువుగారి దగ్గర విద్యలు నేర్చుకున్నారు. గురుకులం వాళ్ళ సేవ చేసుకుంటూ విద్యను అభ్యసించారు. విద్య సమస్తం అయిపోయింది. అప్పట్లో ఒక గురువే అన్ని ఋగ్వేదం, యజుర్వేదం, సమవేదం, అధర్వణ వేదం అన్ని వేదాల సారాన్ని ఒక గురువే నేర్పేవాడు. ఆ గురువుని అత్యంతమైనటువంటి భక్తి శ్రద్ధలతోటి సేవించేవాళ్ళు శిష్యులు. గురుపతిని తన పిల్లలు అనుకుని వాళ్ళకి వండి భోజనాలు పెట్టేది. వాళ్ళే తల్లి తండ్రి అనుకునేవారు శిష్యులు. విద్యాభ్యాసం అయిపోయాక మీరు వెళ్ళి రండి నాయన, మీ విద్యాభ్యాసం అయిపోయింది అని చెప్పాడు బలరాముడికి, శ్రీకృష్ణుడికి. అయితే ఇద్దరు వచ్చి గురువుగారు మాకు అపారమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చారు, గురుదక్షిణగా మీకు ఏమన్నా ఇవ్వాలనుకుంటున్నాం, మీరు అడగండి అన్నాడు. అంటే నాకెందుకయ్యా, నాకేమీ కోరికలు లేవు, శిష్యుల్ని తీర్చిదిద్దడమే నాకేమి, అంతకంటే నాకు కోరికలు లేవు, కానీ అమ్మగారిని అడిగి చెప్తాను అని ఆయన భార్య దగ్గరికి వెళ్ళి అడిగాడు. నీకేమన్నా కోరికలు ఉంటే చెప్పు, శ్రీకృష్ణుడు బలరాముడు గురుదక్షిణ ఇస్తానంటున్నారు అని. ఆ గురువుగారి భార్య దుఃఖపడింది. 12 సంవత్సరాల క్రితం వీళ్ళ అబ్బాయి సముద్రంలో పడి ప్రాణాలు కోల్పోయాడు. పోయినటువంటి కొడుకు గురించే దుఃఖపడుతూ ఉంది. లోకంలో తల్లిదండ్రులకి తీరని దుఃఖం ఏది అంటే, సంతానానికి ఏమన్నా అయినట్లయితే అంతకంటే దుఃఖం తల్లిదండ్రులకి ప్రపంచంలో ఏది ఉండదు. ఆస్తులు పోతే సంపాదించుకుంటారు, రాజ్యాలు పోతే సంపాదించుకుంటారు, ఏది పోయినా సంపాదించుకోగలరు, కానీ కన్న పిల్లల్ని కళ్ళ ముందు ఏమన్నా అయితే వాళ్ళకి అది తీరని దుఃఖం అయిపోతుంది. వాళ్ళకి అన్నీ భరించగలుగుతారు, కానీ ఇది భరించలేరు. అటువంటి ఆవిడ చాలా బాధపడుతూ 12 సంవత్సరాల క్రితం మన పుత్రవియోగం కలిగింది కదా మనకి. ఆ కొడుకుని తీసుకొస్తారేమో అడగండి, అంతకంటే నా కోరికలు లేవంది. తల్లి ప్రేమ చూసారా, ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా కొడుకుల మీద తల్లికి ఉండే ప్రేమ అటువంటిదే. గురువుగారు వచ్చి చెప్పారయ్యా బలరామకృష్ణులతో, ఆవిడ చనిపోయిన కొడుకు కావాలంటుంది. అంటే చనిపోయిన వాడు ఎలా వస్తారు గురువుగారు అనలేదు వాళ్ళు. ఎందుకు అక్కడ శ్రీకృష్ణ భగవానుడు బలరాముడు, తప్పకుండా గురువుగారు అన్నారు. వెళ్ళారు, సముద్రుడి దగ్గరకు వెళ్ళాడు. ఒక్కసారి సముద్రుడు గడగడలాడుతూ వచ్చాడు శ్రీకృష్ణుడి దగ్గరికి. ఏమి మీ కార్యం అంటే, 12 సంవత్సరాల క్రితం గురువుగారి కొడుకు సముద్రంలో పడిపోయాడు, ఆ కొడుకుని తీసుకురా అంటే, అది నా వల్ల జరిగిన తప్పు కాదు మహానుభావ, అక్కడ పంచాసురుడు అని ఒకడున్నాడు, వాడే ఎత్తుకెళ్ళిపోయాడు, వాడిని అడగండి అన్నారు. బలరామకృష్ణ అక్కడికి వెళ్ళారు. సుడిగుండాలు ఆ లోపలికి వెళ్ళారు. సముద్ర గర్భంలోకి వెడితే అక్కడ శంఖం ఆకారంలో ఉన్నాడు పంచాసురుడు, రాక్షసుడు. వాడిని పట్టుకున్నాడు. వాడే ద్రోహం చేశాడు, గురువుగారు కొడుకుని పట్టుకుపోయినవాడు. అప్పుడు వాడితో యుద్ధం చేసి వాడిని సంహరించి శంఖాకారంలో ఉన్నటువంటి రాక్షసుని సంహరించి ఆయన ఆ శంఖాన్ని తెచ్చుకున్నాడు. కాబట్టి శ్రీకృష్ణుడి దగ్గర ఉన్నటువంటి శంఖం పేరు పాంచజన్యము అన్నారు. ఆ శంఖాన్ని తెచ్చుకున్నాడు వాడి గుర్తుగాను కృష్ణుడు. ఇద్దరు కలిసి యమపురికి వెళ్ళారు. సంయమని యముడి యొక్క రాజధాని. యముడి దగ్గరికి వెళ్ళానే యముడు పరిగెత్తుకుని వచ్చాడు. బలరామకృష్ణుడికి నమస్కారం చేసి, ఆజ్ఞ ఏమిటి అన్నాడు. 12 సంవత్సరాల క్రితం మా గురువుగారి కొడుకుని సముద్రం కారణంగా నీ దగ్గరకు వచ్చాడు, వాడు కావాలన్నాడు. యమధర్మరాజు కాదనలేదు, ఎందుకంటే ఆయన డ్యూటీ ఆయన చేయాలి. ఆయన పని ప్రాణాలని హరించటం, పాప పుణ్యాలు బ్యారేజ్ తోటి పంపించటం. ఇక్కడికి వచ్చినటువంటి సాక్షాత్తు విష్ణుమూర్తి శ్రీకృష్ణ భగవానుడు. అందువల్ల ఏమీ అనలేక 12 సంవత్సరాల కొడుకుని తీసుకొచ్చి అప్పచెప్పాడు. వాడు ఆడుతూ పాడుతూ ఉన్నాడు అక్కడ. బలరామకృష్ణుడు ఆ కొడుకుని తీసుకొచ్చి గురువు గారి భార్యకి అప్పచెప్పారు. కొడుకుని చూసి అమితమైనటువంటి ఆనందాన్ని పొందినటువంటిది గురుపత్ని. గురువుగారు చాలా సంతోషపడ్డారు. నాయన మీ జీవితం సుఖంగా ఉంటుంది, మీరు మీ కార్యక్రమాల్లోకి వెళ్ళండి అని సెలవు ఇచ్చేశాడు. శ్రీకృష్ణుడు బలరాముడు గురువుగారికి, గురుపత్నికి గురుదక్షిణ సమర్పించి వెళ్ళారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? శ్రీకృష్ణుడు అంతటి వాడే గురువుగారికి గురుదక్షిణ ఇచ్చాడు. గురు శుశ్రూష చేశాడు. శుశ్రూష అంటే సేవ అని అర్థం. గురువుగారికి పాదాలు ఒత్తారు,
గురువుగారు కట్టుకున్న బట్టలు వాళ్ళు ఉతికి ఆరేశారు. గురుపత్నికి కావలసినటువంటివన్నీ తీసుకొచ్చారు. ఆమె సంతోషం. తల్లి తండ్రి గురువులే అని అనుకున్నాడు. అందుకనే క్లాసులోకి వెళ్ళగానే చెప్పిస్తాను నేను. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నాడు. తల్లి తండ్రి బ్లడ్ రిలేషన్, రక్తం పంచుకోపెట్టినటువంటి పిల్లలు కాబట్టి వాళ్ళు తప్పు చేసినా ఒప్పు చేసినా వాళ్ళు సహిస్తారు, పిల్లల్ని ప్రేమిస్తారు. గురువుకి పిల్లల పట్ల రక్త సంబంధం ఏమీ లేదు. అయినప్పటికీ కూడా గురువులకి శిష్యుల పట్ల అపారమైనటువంటి ప్రేమే ఉంటుంది, ఒక బాధ్యత ఉంటుంది. వీడు నన్ను నమ్మి వచ్చాడు, వీడికి ఒక జీవితాన్ని ఇవ్వాలనుకుంటాడు, అందరూ సమానమే అనేటువంటి ఒక భావన గురువుకు ఉంటుంది. గురువుకి అసూయ ద్వేషాలు ఉండవు, శిష్యుల్ని వేరువేరుగా భావించరు. అయితే కొంతమంది శిష్యులు మనస్సు దాకా వస్తారు. ఎందుకంటే గురు సేవ చేసుకుంటూ గురువు మనసుకు దగ్గరగా వస్తారు, గురువుకు అనుకూలంగా ఉంటారు. ఇంకా ఏంటంటే గురువు చెప్పినటువంటి శాస్త్రాలన్నింటినీ శ్రద్ధగా నేర్చుకుంటారు. ఎక్కడైతే శ్రద్ధ ఉందో వాళ్ళ పట్ల అపారమైనటువంటి ప్రేమ వాత్సల్యం ఎక్కువ ఉంటాయి గురువులకి. కష్టపడి చెప్తున్నారు వాళ్ళు, ఇది శాస్త్రం, ఇది ఇలా నేర్చుకో, ఇది ఇలా నేర్చుకో, ఇది ఇలా నేర్చుకో. విద్యార్థి దశ చాలా గొప్ప దశ. ఏ దశలో ఉన్నప్పుడు ఆ పనులే చేయాలి. ప్రత్యేకించి సమాజంలో ఇవాళ రేపు విద్యార్థులు నేర్చుకోవాల్సింది అదే. గురువుల నుంచి నేర్చుకోవాల్సింది, గురువుల పట్ల వినయం కలిగి ఉండాలి, గురువులు ఏది చెప్తే అది వినాలి. అది నేర్చుకోవటం వల్లే కదా మీకు ఒక జీవితం అనేటువంటిది ఏర్పడుతుంది. ఒక మంచి సమాజం ఏర్పడడానికి గురువులు ప్రధానమైనటువంటి కారణం. తల్లిదండ్రులు పూర్వకాలంలో చిన్నపిల్లలను కూర్చోబెట్టుకుని రామాయణ భారతాలన్నీ చదివి వినిపించేవారు. ఇవాళ రేపు ఆ అవకాశాలు లేవు. తల్లి తండ్రి ఇద్దరు ఉద్యోగస్తులే. వాడు పుట్టి మాటలు రాకుండానే వాడిని స్కూల్లో జాయిన్ చేసేస్తున్నారు. అక్కడ వాళ్ళు చెప్పేది ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్. ఇంగ్లీష్ చదువులే నడుస్తున్నాయి కానీ తెలుగుని కానీ సంస్కృతాన్ని కానీ చిన్నప్పుడు నేర్పుదామనేటువంటి ఆలోచన లేదు. చిన్నప్పుడు శ్లోకాలు నేర్పేవాళ్ళు, అమర కోసం నేర్పేటువంటి వాళ్ళు, సంస్కృత పదాలు చక్కగా నేర్పేవాళ్ళు. తద్వారా వాళ్ళకి ఒక ధర్మబద్ధమైనటువంటి జీవితం వచ్చింది. నేను ఈ కథ ద్వారా మీకు చెప్తున్నటువంటి ఏంటంటే మీ పిల్లలకి చిన్నప్పటి నుంచి సంస్కృతాన్ని నేర్పించండి. నాలాంటి గురువులు ఉన్నారు కదా. సంస్కృతం వల్ల ఏమవుతుందంటే ఒక సంస్కారం వస్తుంది, సంస్కృతి తెలుస్తుంది వాళ్ళకి. తర్వాత గురువుల పట్ల వినయ విధేయతలను నేర్పండి. గురువులు కనిపిస్తే ఇలా నమస్కారం పెట్టడం నేర్పండి. పెద్దవాళ్ళు కనిపిస్తే ఇది నమస్కారం, గుడ్ మార్నింగ్ కల్చర్ కాదు. ఇది చిన్నప్పటి నుంచి గురువుల పట్ల పిల్లల తల్లిదండ్రులు నేర్పినట్లయితేనే శిష్యులకు వస్తుంది. చాలామంది శిష్యులకి పాఠాలు చెప్తున్నాను కాబట్టి నేను ఈ ఎపిసోడ్ ద్వారా సమాజానికి చెప్పవలసినటువంటిది, ప్రత్యేకించి తల్లిదండ్రులకు చెప్తున్నటువంటిది ఇది. శ్రీకృష్ణుడు బలరాముడే గురు శుశ్రూష చేశారు, పెద్దల పట్ల వినయ విధేయతలు కలిగి ఉన్నారు. సాక్షాత్ విష్ణుమూర్తి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడే గురుసేవ చేస్తే మరి ఈ కాలం పిల్లలకి గురుసేవ గురించి మీరు చెప్పాలి కదా. ఇది నేను చెప్పడం ఉద్దేశం, గురుదక్షిణ ఉద్దేశం అదే. ఇవాళ ఈ పాఠం ఉద్దేశం. దీనిని ఇంటర్మీడియట్లో పిల్లలకి నేను చెబుతూ ఉన్నాను. గురువులకి మీరు దక్షిణ ఇవ్వక్కర్లా, వాళ్ళకేం మీరు గిఫ్ట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. చెప్పింది వింటే చాలు. గురువు గారు చెప్పింది వేదం, మన మేలు కోరి చెప్తున్నారు అనేటువంటిది నేర్చుకున్నారు అయితే జీవితం చాలా చక్కగా నడుస్తుంది. ఈ రకంగా ఎప్పటికీ గురువు గురువే. ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో గురు సేవ చేసుకోండి. గురువు దగ్గర వినయంగా ఉండండి, గురువుని ఎదిరించకండి. విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతం పాత్రత్వా ధనమాప్రోతి ధనాధర్మ తతసుఖం అన్నారు. విద్య వల్ల వినయం వస్తుంది. ఈ వినయం వల్ల మంచి విద్యను నేర్చుకున్నటువంటి మీకు ఒక అర్హత వస్తుంది. ఆ అర్హత వల్లే మీకు ధన సంపాదన వస్తుంది. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాళికి విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడు విద్య యశస్సు భోగకరి విద్య నెరుంగని వాడు మచ్చుడే విద్య నృపాల పూజితము విద్య నెరుంగని వాడు మచ్చుడే. విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడు విద్య నృపాల పూజితము విద్య నెరుంగని వాడు మచ్చుడే. విద్య అనేటువంటిది గొప్ప సంపద, అది గురువుల ద్వారా పొందేటువంటిది. ఈ విద్య అనేటువంటి సంపద నీ దగ్గర ఉంటే ఎక్కడి నుంచైనా నీకు సన్మానాలు సత్కారాలు సంపాదన వస్తూనే ఉంటుంది. దీన్ని ఎవరు దోచుకెళ్ళేటువంటిది కాదు.
బీరువాలో నగలు ధనము ఉంటే పట్టుకెడతాడు. నీ దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని ఎవరు తీసుకెడతారు? కాబట్టి విద్యను ఎరుంగని వాడు మచ్చుడి అన్నాడు. కాబట్టి విద్య గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. కహ పశుహు భవతి అంటాడు. ఎవరు పశువుతో సమానం అంటే విద్యావిహీన పశువు భవతి. చదువు లేనివంటి వాడు పశువుతో సమానం. విద్య అంటే తెలుసుకోవడమే. తెలుసుకోవడం అంటే జ్ఞానం తెలుసుకోవటం. జ్ఞానం అంటే ఏమిటి అంటే ప్రవర్తన. సమాజంలో మనం ఎవరితోటి ఎలా ప్రవర్తించాలి అని తెలుసుకోవటమే విద్య. ఈ విద్యని జ్ఞానం అనేక శాస్త్రాలు చదువుకుని, వేదాలు చదువుకుని గొప్ప గొప్ప పేరు తెచ్చుకున్నా కానీ ఏం సారాన్ని ఏం గ్రహించినట్లు? రావణాసురుడు దుర్మార్గుడని తెలుసు, దుర్యోధనుడు దుర్మార్గుడని తెలుసు. ఆ దుర్మార్గత్వం దేని వల్ల వచ్చిందంటే అహంకారం వల్ల వచ్చింది. కాబట్టి చదువు అహంకారానికి నాంది కాకూడదు. చదువుకున్నావు కాబట్టి విద్యా వినయ సంపన్న అన్నాడు. విద్య వల్ల వినయము, అదే నీకు సంపదనిస్తుంది. అహంకారం ఎప్పటికీ పనికిరాదు. కాబట్టి గురు శుశ్రూష చేసుకుంటూ, గురువుల అడుగు జాడల్లో వెడుతూ, మంచి విద్యను సంపాదించుకుంటూ సమాజానికి సేవ చేసినప్పుడు ఆ గురువులు సంతోషపడతారు. నీ జీవితం ధన్యమవుతుంది. గురు దక్షిణగా వేరే ఇవ్వవలసిన అవసరం లేదు. వినయం కలిగి విద్యని సమాజానికి నువ్వు ఉపయోగించు అని చెప్పటమే ఈ గురుదక్షిణ యొక్క సారాంశం. శ్రీకృష్ణ బలరాముల గురుదక్షిణని సారాన్ని గ్రహించి మీ జీవితాన్ని పునీతం చేసుకోండి. విద్యార్థులుగా మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి. ఒక మంచి కథతోటి మరొక మంచి పాత్ర ద్వారా నేను హిట్ టీవీలోకి మళ్ళీ వస్తాను. నమస్కారం.